ఇండియన్ క్రికెట్లో ఎప్పుడూ కష్టపడి పనిచేసే ఆటగాళ్లలో ఒకరు మొహమ్మద్ షామీ. కానీ ఇప్పుడు అతని చుట్టూ తిరుగుతున్న సెలెక్షన్ వివాదం మాత్రం ఒక పెద్ద చర్చగా మారింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ చెప్పిన మాటలు వినగానే ప్రతి క్రికెట్ ఫ్యాన్ హృదయం కదిలిపోతుంది. హమ్ మజ్దూర్ ఆద్మీ హై, హమే బస్బాల్ దాల్నీ హై అని చెప్పిన అతని మాటలు కేవలం ఒక స్టేట్మెంట్ కాదు. అది ఒక ప్లేయర్ యొక్క బాధ, నిజాయితీ మరియు తన కెరీర్పై ఉన్న నమ్మకం. ఇక్కడ భావం ఏమిటంటే, మేము గొప్పవాళ్లు కాదు, మా పని ఏమిటంటే కష్టపడటం, మా పని చేసుకోవడం మాత్రమే అనే వినమ్రత మరియు నిజాయితీని వ్యక్తం చేస్తుంది. గాయాల నుంచి తిరిగి వచ్చి కూడా డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ టీమిండియాలో చోటు దక్కకపోవడం షమీకి పెద్ద షాక్. బెంగాల్ తరఫున అతను రంజీ ట్రోఫీలో 37 వికెట్లు తీసి తన ఫిట్నెస్, ఫామ్ను నిరూపించాడు. అయినప్పటికీ సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ పరిస్థితిలో కూడా షమీ తాను ఏమీ ఫిర్యాదు చేయకుండా మన పని బౌలింగ్ చేయడం మాత్రమే అనే సింపుల్ అటిట్యూడ్ చూపించడం అతని గొప్పదనాన్ని చూపిస్తుంది. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జాయింట్స్ తరఫున అతను చేసిన ప్రదర్శన మాత్రం సెలెక్టర్లకు నేరుగా మెసేజ్ ఇచ్చినట్టే ఉంది. ఒక మ్యాచ్లో కేవలం 2/9 ఫిగర్స్తో 18 డాట్ బాల్స్ వేయడం ద్వారా అతను ఇంకా ఎంత ప్రమాదకరమైన బౌలర్ అనేది నిరూపించాడు. ఇది సాధారణ స్పెల్ కాదు, ఇది ఒక నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అనే స్టేట్మెంట్. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, షమీ తన ఫార్మ్ గురించి మాట్లాడుతూ నేను మెషీన్ కాదు, నా పెర్ఫార్మెన్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అని చెప్పాడు. ఈ మాటలు ప్రతి అథ్లెట్కు సంబంధించిన నిజం. ప్రతి మ్యాచ్లో టాప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అసాధ్యం, కానీ కష్టపడి తిరిగి రావడం మాత్రం నిజమైన ప్లేయర్ లక్షణం. మొహమ్మద్ షామీ చివరిసారిగా టీమిండియాలో కీలకంగా కనిపించిన సమయం ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023. ఆ టోర్నమెంట్లో మొదట బెంచ్పైనే ఉన్నప్పటికీ అవకాశం వచ్చిన వెంటనే షమీ తన అసలు క్లాస్ చూపించాడు. కేవలం కొద్ది మ్యాచ్లే ఆడినా 24 వికెట్లు తీసి టోర్నమెంట్లో టాప్ వికెట్ టేకర్లలో ఒకరిగా నిలిచాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్పై 7 వికెట్లు తీసిన అతని స్పెల్ ఇప్పటికీ వరల్డ్ కప్ హిస్టరీలో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. ఆ మ్యాచ్తోనే అతను ప్రపంచానికి నేను మ్యాచ్ విన్నర్ని అని నిరూపించాడు. కెరీర్ మొత్తం చూసినా షమీ రికార్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో 200కి పైగా వికెట్లు, వన్డేల్లో 190+ వికెట్లు తీసి ఇండియా కోసం కీలక బౌలర్గా నిలిచాడు. ముఖ్యంగా అతని సీమింగ్ కండిషన్స్లో స్వింగ్, డెత్ ఓవర్లలో యార్కర్లు ఇవి అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఐపీఎల్లో కూడా అతను పలు సీజన్లలో కన్సిస్టెంట్గా వికెట్లు తీసి తన విలువ చూపించాడు. గాయాలు, సెలెక్షన్ ఇష్యూలు వచ్చినప్పటికీ ప్రతిసారి తిరిగి వచ్చి పెర్ఫార్మ్ చేయడం షమీ కెరీర్లో పెద్ద హైలైట్గా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం కథలో మనం గ్రహించాల్సింది ఏమిటంటే, షమీ లాంటి ఆటగాళ్లు కేవలం టాలెంట్తో కాదు, కష్టంతో నిలబడతారు. సెలెక్షన్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ తన పనిమీద నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగడం అతని గొప్పతనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో షమీ మాటలు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి: పని చేయండి, ఫలితం ఆలస్యంగా అయినా వస్తుంది. ఈ టాపిక్పై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.